హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. స్టూడెంట్స్, తెలంగాణ ఈసెట్ 2025 ఎగ్జామ్కి సంబంధించి మనం ఈ వీడియోలో లిస్ట్ ఆఫ్ రీజనల్ సెంటర్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో మీరు ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసే టైంలో ప్రిఫరెన్స్ వైజ్గా మీరు 4 సెంటర్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో 4 జోన్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీకు ఏ సెంటర్లో ఎగ్జామ్ పడవచ్చు అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకేనా? సో స్టూడెంట్స్, అలానే తెలంగాణ ఈసెట్ 2025 ఎగ్జామ్ అనేది ఆన్లైన్ మోడ్లో మాత్రమే ఉంటుంది. సిబిటి టెస్ట్ అని చెప్పేసి అంటారు, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనమాట. సో ఆన్లైన్లోనే ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. చాలామంది ఏంటంటే ఎగ్జామ్ ఆన్లైన్లో ఉంటుందా ఆఫ్లైన్లో ఉంటుందా అని చెప్పేసి అడుగుతున్నారు. ఓకేనా? సో స్టూడెంట్స్, తెలంగాణ ఈసెట్ 2025 ఎగ్జామ్కి సంబంధించి టెస్ట్ జోన్ ఇక్కడైతే ఉందన్నమాట. హైదరాబాద్ 1, హైదరాబాద్ 2, హైదరాబాద్ 3, హైదరాబాద్ 4 అని చెప్పేసి ఈ విధంగా మనకు టెస్ట్ జోన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఈ జోన్లో మనకు జోన్ వైజ్గా ఇక్కడ లొకేషన్స్ అయితే ఇచ్చారు చూడండి. ఇదంతా కూడా మీరు హైదరాబాద్ 1 సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ లొకేషన్లో ఏదో ఒక లొకేషన్లో మీకు సెంటర్ అనేది రావచ్చు అనమాట. ఓకేనా? సో హైదరాబాద్ 1లో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఔసాపూర్ ఉంది, అబిడ్స్, బోడుపల్, చెర్లపల్లి, గట్కేసర్, కేసర, ఓకేనా, కొర్రెముల, మౌలాలి, నాచారం, సికింద్రాబాద్, ఉప్పల్ డిపో, ఇవన్నీ కూడా జోన్ మనకు హైదరాబాద్ 1 జోన్ కిందికి అయితే వస్తాయి. ఓకే. సో హైదరాబాద్ 2 చూసుకున్నట్లయితే డుండిగల్ ఉంది, మైసమ్మగూడ ఉంది, మేడ్చల్, ఓల్డ్ అల్వాల్ అయితే హైదరాబాద్ 2 కిందికి వస్తుంది. మనకు హైదరాబాద్ 3లో హయత్ నగర్ ఉంది, నాగోల్ ఉంది, ఇబ్రహీంపట్నం ఉంది, కర్మంఘట్ ఉంది, ఎల్బీ నగర్ ఉంది, నాడర్గుల్ ఉంది, తర్వాత రామోజీ ఫిలిం సిటీ ఉంది, శంషాబాద్ అయితే ఉందన్నమాట హైదరాబాద్ 3లో. ఓకేనా? అలానే హైదరాబాద్ 4 చూసుకుంటే హిమాయత్ సాగర్ ఉంది. ఓకేనా? తర్వాత మొయినాబాద్ ఉంది, గండిపేట్ ఉంది, తర్వాత హఫీజ్పేట్ ఉంది. ఓకేనా? బాచుపల్లి, కుకర్పల్లి, ఓకే, షేక్పేట్, ఇవన్నీ కూడా హైదరాబాద్ 4 కిందికి అయితే రావడం జరుగుతుంది. ఓకేనా? తర్వాత నల్గొండలో నల్గొండ సెంటర్ అయితే ఉంది. తర్వాత కోదాడు ఉంది, సూర్యాపేట అయితే ఉందన్నమాట. ఓకే. ఖమ్మంలో ఖమ్మం సెంటర్ అయితే లొకేషన్ అయితే ఉంది. భద్రాద్రి కొత్తగూడెం చూసుకుంటే పాల్వంచ, సుజాత నగర్ అయితే ఉంది. ఓకే. సత్తుపల్లిలో సత్తుపల్లి అయితే ఉందన్నమాట. ఓకేనా? కరీంనగర్ చూసుకుంటే జగిత్యాల్, కరీంనగర్, హుజూరాబాద్ ఉంది, మంతా అని ఉంది, తర్వాత సిద్దిపేట అయితే ఉందన్నమాట. ఓకేనా? అలానే మహబూబ్ నగర్ చూసుకుంటే మహబూబ్ నగర్ ఉంది, తర్వాత సంగారెడ్డిలో నర్సాపూర్ ఉంది, సుల్తాన్పూర్ ఉంది, పటాన్చెరు ఉంది, రుద్రంపూర్ అయితే ఉందన్నమాట సంగారెడ్డి కింద. ఓకేనా? ఆదిలాబాద్లో ఆదిలాబాద్ అయితే ఉంది, తర్వాత నిజామాబాద్, తర్వాత ఆర్మూర్, నిజామాబాద్ అయితే ఉంది. సో వరంగల్లో చూసుకుంటే వరంగల్, హన్మకొండ, తర్వాత హసన్పర్తి, ఓకేనా, హసన్పర్తి, ఓకే, ఇది వరంగల్ కిందికి అయితే ఉందన్నమాట. తర్వాత నర్సంపేట అయితే ఉంది. సో ఈ విధంగా జోన్, అలానే ఇక్కడ మీరు లొకేషన్ ఏరియా కూడా మీరైతే చూడడం జరిగింది. సో ఇదంతా కూడా ఎవరైతే ఇంకా ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయలేదో మీరు జాగ్రత్తగా ఈ యొక్క టెస్ట్ జోన్ ఏదైతే ఉందో ఇది తెలుసుకోండి. ఇక మీ ఏరియా ఏదైతే దగ్గరలో ఉందో ఆ ఏరియాని బేస్ చేసుకొని మీరు టెస్ట్ జోన్ అయితే ఇవ్వండి. ఓకేనా? సో ఈ విధంగా అయితే మీరు ఈ టెస్ట్ సెంటర్స్ చూసుకొని ప్రిఫరెన్స్ వైజ్గా మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా సబ్మిట్ చేయండి. ఓకేనా? సో స్టూడెంట్స్, దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి. నేను మీకు ఫర్దర్గా రిప్లై ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ స్టూడెంట్స్.